హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఇప్పటిదాకా హార్ట్ అటాక్స్ అంటే పెద్దవాళ్ళకే వస్తుంది అనే ఒక భ్రమలో ఉండేవాళ్ళం కదా. కానీ ఇప్పుడు చూసుకుంటే అన్నిట్లో ఎలా ఎదుగుదల కనిపిస్తుందో గుండెపోటులో కూడా అలాగే ఎదుగుదల కనిపిస్తుంది. అంటే చిన్న వయసు వారికి కూడా ఈ హార్ట్ అటాక్స్ రావడము, ఇమీడియట్లీ చనిపోవడం కూడా మనం చాలా సందర్భాల్లో చూసాం. చాలా ఇన్సిడెంట్స్ కూడా మనకు తెలుసు. మరి ఒక్కసారి ఈరోజు మళ్ళీ నేను ఎందుకు చిన్న వయసులోనే ఇలా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, ఇమీడియట్లీ ఎందుకు చనిపోతున్నారు, ఎలాంటి అడిక్షన్స్ లేకపోయినా కూడా ఎందుకు ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అనే వాటిపైన మాట్లాడడానికి, మరింత సమాచారం అందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ మోబా శ్రీనివాసరావు గారు. సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్కారం అండి. డాక్టర్ గారు, మరి చూసుకుంటే హార్ట్ అటాక్స్ అంటే ఎర్లీ యంగ్స్టర్స్కి కూడా ఇది రావడము, ఇమీడియట్ చనిపోవడం చూస్తున్నాము. ఎందుకంటారు? రీజన్స్ ఏంటండి? సో మీరు ఈ ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఏంటంటే, ఒక 15 ఏళ్ల పాప స్కూల్లో క్లాస్లో ఉండి కొలాప్స్ అయిపోయిందండి. ఎస్. సో అది మనకు ఉన్నటువంటి విజువల్ని అనలైజ్ చేస్తే 15 ఏళ్ళ అమ్మాయి కొలాప్స్ అయింది. అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్తే బ్రాడ్ డెడ్ అని చెప్పారు. అది హార్ట్ అటాక్ అని మనకు తెలియదు. సో షీ డైడ్ సడన్లీ. అది హార్ట్ అటాక్ వల్ల కావచ్చు, హార్ట్ అటాక్లు ఉండవు, గుండె వల్ల కావచ్చు, ఒక్కొక్కసారి మెదడులో రక్తస్రావం అయినా కావచ్చు. సో చాలా కారణాలు ఉంటాయి. సో మనకి రియలీ అంటే ఇవి అన్ఇన్వెస్టిగేటెడ్. వీటికి మనకి ఏమంటారంటే పోస్ట్ మార్టం అనేటటువంటి పరీక్ష చేస్తే కానీ ఇది గుండె వల్ల కదా అని తెలియదు. చివరికి అంటే మస్కిటో దగ్గర నుంచి మనిషి దాకా, ఏనుగు దాకా ఎవరైనా పోయేది గుండె ఆగిపోవడం వల్లనే. అన్ని గుండె కారణాల వల్ల పోతున్నారా అనేది క్వశ్చన్. అది ప్రూవ్డ్ కాదు. కానీ సరే, మీరు అందే కరెక్ట్ అనుకుందాం. ఇప్పుడు హార్ట్ ఆగిపోవడం వేరు, హార్ట్ అటాక్ రావడం వేరు. ఇప్పుడు యూజువలీ పిల్లల్లో ఏదో కారణాల చేత గుండె ఆగిపోవచ్చు. పిల్లల్లో హార్ట్ అటాక్ జనరల్గా రావు. ఎందుకు హార్ట్ అటాక్ అంటూ రావాలంటే రక్తనాళంలో కొలెస్ట్రాల్ పేరుకుని పోయి దానివల్ల రావాలి. వాళ్ళకంత టైం ఎక్కడ ఉంది? ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. 10వ క్లాస్ పిల్ల క్లాస్లో పడిపోయింది. 10వ క్లాస్ పిల్లలు 15 ఏళ్ళు ఉంటాయి. 15 ఏళ్ళకి రక్తనాళంలో కొలెస్ట్రాల్ పేరుకుని పోదు. పుట్టుకతో గుండెలో ప్రాబ్లం ఉండొచ్చు. రకరకాల పుట్టుకతో వచ్చే గుండె ప్రాబ్లమ్స్ వల్ల చనిపోవడం జరుగుతూ ఉంటుంది. సో గుండె వల్ల ప్రాబ్లం చనిపోతారు, కానీ హార్ట్ అటాక్ కాదు. వాళ్ళు యూజువలీ ఒక 40 ఏళ్ళు వచ్చేదాకా హార్ట్ అటాక్స్ వల్ల చనిపోవడం అనేది అంటే జనరల్గా జరగదు. కానీ చాలా మంది అంటున్నారు కదా సార్, మరి ఎర్లీ ఏజెస్లోనే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, వెంటనే చనిపోతున్నారు అని అంటున్నారు. అంటే హార్ట్ అటాక్కి ఇప్పుడు కార్డియాక్ అరెస్ట్ అని కూడా అంటారు కదా సార్, మరి ఈ రెండింటికి ఏమైనా డిఫరెన్షియేషన్ ఉందా సార్? అదే మీరు చెప్పిన మాట. కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె ఆగిపోయింది. చివరికి డెత్, మృత్యు అనేది గుండె ఆగిపోతేనే వస్తుంది. దానికి ఏ కారణం చేతనే చివరికి గుండె ఆగిపోతుంది. అది బేసిక్లీ అంటే దట్స్ లాస్ట్ ఈవెంట్, ఫస్ట్ అండ్ లాస్ట్ ఈవెంట్ రికార్డెడ్ ఇన్ లైఫ్ ఈజ్ గుండె కొట్టుకోవడం. ఉంటే లైఫ్ ఉందని చెప్తాం తల్లి గర్భంలో, గుండె ఆగిపోతే ప్రాణం పోయిందని చెప్తాం. సో దీస్ ఆర్ ఓన్లీ ఈవెంట్స్ మార్కింగ్ ది డెత్. దానికి కారణాలు చాలా ఉండొచ్చు. హార్ట్ అటాక్ కూడా కారణం ఉండొచ్చు. 50% మందులు మీరు చెప్పినారు సడన్ డెత్లో 50% మందులు హార్ట్ అటాక్స్ వల్ల ఉంటాయి. తక్కువ వయసులో హార్ట్ అటాక్స్ రావడం అనేది ఇష్యూ అయితే రియల్లీ అంటే ఇది ఇన్వెస్టిగేటెడ్ కాజ్ హార్ట్ అటాక్ అని తేలిస్తే అప్పుడు దానికి కారణాలు ఏంటంటే మామూలుగా కామన్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైందంటే అండి, మన ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మైసూర్లో గవర్నమెంట్ హాస్పిటల్లో సడన్గా నాకు గుండె పరీక్ష అని బాగా ఒక వెల్లువలాగా పేషెంట్లు రావడం మొదలుపెట్టారు. దిస్ హ్యాపెండ్ 6 months బ్యాక్. ఎందుకు? మైసూర్ జిల్లా, దాని పక్కన ఉన్నటువంటి మండ్యా జిల్లా, దానిపైన ఉన్నటువంటి ఇంకొక జిల్లా, ఈ మూడిట్లో సడన్గా యంగ్ పీపుల్ హార్ట్ అటాక్ చనిపోతున్నారని ఒక పుకారు వచ్చింది. సో విపరీతంగా జనాలు రావడం మొదలుపెడితే ది గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక వాళ్ళు సంయుక్తంగా విత్ ICMR న్యూఢిల్లీ వాళ్ళు అక్కడ లాంచ్ చేశారు స్టడీ. తక్కువ వయసు వాళ్ళల్లో కర్ణాటకలో ఈ 3 జిల్లాల్లో చచ్చిపోతున్నారా, కారణాలు ఏంటి అని. వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఇది ఒక పుకారు మాత్రమే. కోర్స్ వాళ్ళకి 3 జిల్లాల్లో 18 కేసులు రికార్డ్ చేశారు. 18 మందిలో కామనెస్ట్ కాజ్ ఆఫ్ హార్ట్ అటాక్, యంగ్ వయసులో హార్ట్ అటాక్ కారణం తెలుసా? స్మోకింగ్. సో ఇవి మరి హార్ట్ అటాక్ పెరిగిపోతున్నాయి అంటారా? పిల్లలు వీళ్ళకి షుగర్లు స్మోకింగ్ పెరిగిపోయింది అనుకోవాలి మనం ఇప్పుడు. ఇది స్టడీ.
2025లో చేసినటువంటి సౌత్ ఇండియాలో చేసినటువంటి కర్ణాటకలో చేసిన స్టడీ ఐసీఎంఆర్ కూడా చెప్పింది. వాళ్ళు దాంట్లో చెప్పారు ఇది. సో హార్ట్ అటాక్స్ పెరిగిపోతున్నాయి అనేది సోషల్ మీడియా క్రియేట్ చేసినటువంటి ఒక స్టోరీ. ఎస్. ఎందుకు ఆ వీడియోలు విజువల్స్ ఉంటాయి కాబట్టి. ఆ విజువల్ వెనకాల ఉన్న స్టోరీ మనం అనుకోవట్లేదు. వీఆర్ జస్ట్ రియాక్టింగ్ టు ఏ వీడియో, దట్స్ ఇట్. ఒకడెవడు జిమ్లో పడిపోతాడు, వాడు సిగరెట్ తాగుతాడా, వాళ్ళకి షుగర్ ఉందా, లేకపోతే స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఏమీ మనకు తెలియదు. జిమ్లో కొలాప్స్ అవ్వడం మీరు విజువల్గా పట్టుకోగలిగారు. ఇప్పుడు క్లాస్లో డ్యాన్స్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మనం ఒక విజువల్కి మనం ఎక్కువగా ప్యానిక్ అవుతున్నామేమో అనేది నా అభిప్రాయం. మామూలుగా హార్ట్ అటాక్ వచ్చే ముందు కొన్ని సిమ్టమ్స్ అంటూ ఉంటారు. లెఫ్ట్ హ్యాండ్ లాగుతూ ఉంటుంది, స్వెట్టింగ్ వస్తూ ఉంటుంది అని చెప్తా ఉంటారు కదా. మరి ఇలా సడన్గా పడిపోయేటప్పుడు కూడా ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా సార్? మీరు అన్నారు కొలెస్ట్రాల్ అంటున్నారు, బ్లడ్ ఫ్లాట్ అయి ఉండొచ్చు మైండ్లో అని చెప్పేసి అంటున్నారు కదా. అంటే ఇలాంటప్పుడు కూడా ఏమైనా సిమ్టమ్స్ చూడొచ్చా మనం? సడన్ డెత్స్లో 80% హార్ట్ అటాక్స్ గుండెకి సంబంధించి ఉంటాయి. దాంట్లో 80% హార్ట్ అటాక్స్ వల్ల వస్తాయి. ఇప్పుడు 3 ఉన్నాయి. హార్ట్ అటాక్ రావడం, హార్ట్ అటాక్ వస్తే చేతులు నొప్పి వస్తుంది. కానీ ఒక్కసారి అంటే గుండె వేగంగా కొట్టుకుంటుంది. అంటే ఇప్పుడు మా వాళ్ళకి 70-80 సార్లు కొట్టుకోవాలి నిమిషానికి ఎవరికన్నా. ఒక్కొక్కసారి ఇప్పుడు గుండె ఆటోమేటిక్గా కొట్టుకుంటూ ఉంటుంది. దాన్ని కొట్టుకోవడానికి దానికి కరెంట్ కావాలి. గుండెలో కరెంట్ కావాలంటే దానికి కరెంట్ జనరేటర్ కావాలి, కరెంట్ వైర్లు కావాలి. ఇవన్నీ గుండెలో ప్రకృతి పెట్టింది. కరెంట్ జనరేటర్ పెట్టింది, వైర్లు పెట్టింది. అంటే ఎలక్ట్రికల్ కాజెస్, అంటే ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ వస్తే 70 సార్లు కొట్టుకోవాల్సిన 200 సార్లు కొట్టుకుంటుంది. అప్పుడు వాళ్ళు కొలాప్స్ అవుతారు. అలాంటివి జరిగితే మీరు ఇందాక చెప్పినట్టుగా అప్పుడు చేతులు నొప్పి ఉండదు, సడన్గా కొలాప్స్ అయిపోతారు. సో వాళ్ళ హిస్టరీ బట్టి, లేకపోతే వాళ్ళు చెప్పలేకపోతే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నోటీస్ చేసిన దాన్ని బట్టి నొప్పి అయితే చెప్తారు కదా. నొప్పి అయితే టైం ఇస్తుంది. చేతులు నొప్పి వచ్చిందంటే నొప్పి పెరగడం ఇలా టైం ఇస్తుంది. అప్పుడు మీరు విజువల్ చూసినా తెలుస్తుంటుంది. ఛాతీలు పట్టుకోవడం ఇట్లాగా, ఛాతీలు బరువు అన్నట్టు ఏమి లేకుండా సడన్ కొలాప్స్ చేయడం అనుకోండి, అది యూజువల్ హార్ట్ అటాక్ కాదు. కానీ గుండె వేగంగా కొట్టుకోవడం వల్ల చనిపోయాడేమో అని మనం ఒక అండర్స్టాండింగ్కి రావచ్చు. అంటే అలా పడిపోతున్నారు కాబట్టి హార్ట్ అటాక్ అని అనుకుంటున్నారని అంటున్నారు. చిన్నపిల్లలు ఎందుకు సార్? అంటే మీరు జనరేషన్స్, సమ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ అంటున్నారు కదా. ఎక్కువ శాతం చిన్నపిల్లలు చూసుకోవచ్చు. వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఒక సిస్టర్ పడిపోవడము, ఇప్పుడు స్కూల్లో స్టూడెంట్ పడిపోవడం, గతంలో ఇంకా చాలా మంది పిల్లల్ని మనం ఇలా చూసాం ఇన్సిడెంట్స్. పిల్లల్లో ఎందుకు అంటే పేరెంట్స్ ఏమైనా తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? అంటే ఫస్ట్ పిల్లల్లో హార్ట్ అటాక్స్ పెరగలేదు. ఇవన్నీ మనం అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ని చూసి మనం ఎక్కువ భయపడుతున్నాం ఫస్ట్. నెక్స్ట్ పిల్లల్లో హార్ట్ అటాక్స్ రావు. పిల్లల్లో పుట్టుకతో గుండె ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అవి జనరల్గా తల్లిదండ్రులు ఈ రోజుల్లో ఎక్కువ డెలివరీలు ప్రాపర్గానే అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ నిజం చెప్పాలంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో అవుతున్నాయి. వాళ్ళకి 20 వీక్స్కి స్కాన్ చేస్తారు తల్లులకి, తల్లి గర్భంలో ఉన్న బిడ్డ హెల్త్ బాగుందా, గుండె బాగుందా అని. దాంట్లో సీరియస్ ప్రాబ్లమ్స్ ఉంటే బయటపడిపోతుంది. చాలా వరకు కొన్ని అట్లీస్ట్ బీ సైజ్డ్ టౌన్స్లో, అట్లీస్ట్ ఆంధ్ర తెలంగాణలో అయితే కనుక అక్కడ గుండె డాక్టర్లు స్కాన్లు చేసే వ్యవస్థ కూడా ఉంది. అక్కడ కూడా ఒకవేళ పుట్టుకతో గుండె ప్రాబ్లం ఉంటే అక్కడ కూడా డయాగ్నోస్ చేస్తున్నారు. ఈ 2 కూడా మిస్ అయినట్లయితే అప్పుడు పుట్టుకతో వచ్చిన గుండె ప్రాబ్లం మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు. ఎందుకు 2 డాక్టర్లు మిస్ అయితే 2 పాయింట్స్లో, పుట్టకముందు పుట్టిన తర్వాత మిస్ అయితే పెద్ద అయిన తర్వాత అప్పుడు తెలుసుకోవచ్చు. కానీ ఏదైనా సరే ఫస్ట్ సంవత్సరంలో బిడ్డ పాలు తాగడానికి ఆయాసపడుతుంటే, లేకపోతే గ్రోత్ సరిగ్గా లేకపోతే, ఇప్పుడు మనకి ఇంత కిలోలు పెరగాలి నెలకి అని ఉంటుంది కదా, వాళ్ళ పిల్లల దగ్గర తెలుస్తుంది. గ్రోత్ లేకపోయినా అంతకంటే ఇంతకు ముఖ్యము కామన్గా తల్లి చూడగలిగింది ఒక గుక్క తీసుకుని బిడ్డ ఆయాసపడుతుంటే అది గుండె ప్రాబ్లం ఉందేమో అని వాళ్ళు పరీక్ష చేయించుకోవడం అనేది అవసరం. మరొక వైపు ఏంటంటే కరోనా వ్యాక్సినేషన్ వల్ల కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని జరుగుతున్నాయి అని చెప్పేసి ఒక టాక్ అయితే నడుస్తుంది. దీనికి మీరేం చెప్తారు? ఇది నిరంతర టాక్ అమ్మా. ఆ టాక్ పోదు. కరోనా అయిన తర్వాత కరోనా భయం వల్ల టాక్ పోదు. ఫస్ట్ మనం జబ్బుకి భయపడాలి, జబ్బుకి ట్రీట్మెంట్ కాదు. మనం భయపడాల్సింది హార్ట్ అటాక్కి, స్టంట్కి, బైపాస్కి కాదు. మనం భయపడాల్సింది కరోనాకి, కరోనా వ్యాక్సిన్కి కాదు. కానీ కరోనా అంటే ఎవరికి భయం లేదు. కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే హార్ట్ అటాక్లు వస్తున్నాయనేటువంటిది ఓ ప్రచారం. దీనికి కూడా స్టడీస్ చేశారు. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పినటువంటి ఈ 2025లో ఐసీఎంఆర్ రిపోర్ట్లో ఈ పాయింట్ కూడా మెన్షన్ చేశారు. కరోనా వ్యాక్సిన్కి చావులకి సంబంధం లేదు అని. ఒకవేళ కరోనా వ్యాక్సిన్ వల్ల వస్తే కనుక గుండె వాస్తుంది అనమాట, గుండెలో ఇన్ఫ్లమేషన్ అంటూ వస్తుంది. దానివల్ల పోయారు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఇప్పుడు ఒక ఇంజెక్షన్ తీసుకున్నారండి ఎక్కడో చోట. ఇంజెక్షన్ తీసుకోగానే
వాళ్ళకి ముఖం అంతా వాచిపోయి బీపీ తగ్గిపోయి అట్లా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, అప్పుడు ఇంజెక్షన్ వల్ల అనుకుంటాం. ఇంజెక్షన్స్ నెల రోజులకు వచ్చింది అనుకోండి, ఆ ఇంజెక్షన్ దీనికి సంబంధం ఏముంటుంది? ఇప్పుడు ఏ మందు అయినా శరీరంలో కొంత టైమే పనిచేస్తుంది. జీవితాంతం పనిచేసే మందులు జనరల్గా ఉండవు కొన్ని వ్యాక్సిన్స్ తప్ప. సో ఆ ఇంజెక్షన్కి రియాక్షన్ వచ్చిన వెంటనే వస్తుంది. కరోనా టైంలో ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే టర్కీలో ఒక స్టడీ చేశారు, ఇలాగే యంగ్ వయసులో వ్యాక్సిన్ వల్ల చనిపోతున్నారని. అవి వాళ్ళు మనిషి చనిపోయిన తర్వాత గుండె ఓపెన్ చేసి చేశారు, పోస్ట్ మార్టం చేశారు. దాంట్లో 8 కేసులు దొరికే వాళ్ళకి. 8 కేసుల్లో కూడా గుండెలో వైరస్ కనపడలేదు వాళ్ళకి, గుండెలో ఎలాంటి మార్పులు లేవు. సో వాళ్ళు ఏం చెప్పారంటే, మనం పోస్ట్ మార్టం చేసినా కూడా ఇది వ్యాక్సిన్ వల్లని ప్రూవ్ చేయడం కష్టము అని చెప్పారు. కాకపోతే జనాల్లో ఏంటంటే, నేను చెప్పినట్టు ఇప్పుడు నేను టాబ్లెట్ రాస్తాను అనుకోండి, ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే పేషెంట్ డాక్టర్ని, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి సార్ అంటారు. ఇప్పుడు షుగర్ మాత్రకి మన ఎఫెక్ట్ చూడాలి ఫస్ట్. ఎఫెక్ట్ ఏంటి? షుగర్ తగ్గుతుంది, 400 షుగర్ కంట్రోల్ అవుతుంది, అధికంగా కంట్రోల్ కావచ్చు. బట్ ఇప్పుడు డాక్టర్ రాసేవాడికి ఈ డోస్కి అయితే షుగర్ తగ్గుతుంది, ఇది డోస్ పెరిగి ఎక్కువ రాస్తున్నానేమో, దీనివల్ల షుగర్ మరీ తగ్గే అవకాశం ఉంటుంది. ఒక అండర్స్టాండింగ్ లేని డాక్టర్ దగ్గర రాయించుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇఫ్ ద డాక్టర్ ఈజ్ గుడ్ క్వాలిఫైడ్, ఇఫ్ ఈజ్ గుడ్ ఎనఫ్, యూజువల్గా సైడ్ ఎఫెక్ట్ అక్కడ చూసుకుంటారు. కానీ కోర్స్ ఇదంతా చెప్పినా కూడా సైడ్ ఎఫెక్ట్స్ గురించి అడగాలి పేషెంట్లు, నేను తప్పనట్లేదు. అడిగి తెలుసుకునే కానీ అడగండి. కానీ సైడ్ ఎఫెక్ట్స్కి భయపడి మందు తీసుకోవడం మానేయకూడదు కదా. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది పేషెంట్ బాధ్యత. ఫైనల్లీ సార్, ఇప్పుడు హార్ట్ అటాక్ అనుకోండి, వెంటనే సిపిఆర్ అవి చేస్తున్నారు, మనం కొన్ని వీడియోస్లో కూడా చూస్తున్నాము. నేను జ్యువెలరీ షాప్లో రాజస్థాన్లో కూడా అలానే ఒక అతను పడిపోతే అక్కడ ఉన్నటువంటి ఆ షాప్లో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే సిపిఆర్ చేస్తే బతికిచ్చారు. మరి ఇప్పుడు ఈ స్టూడెంట్ ఇది చూసుకుంటే ఇలా పడిపోయి ఇమీడియట్ వాళ్ళు చనిపోతున్నారు, అంటే సిపిఆర్ చేసిన టైం కూడా అక్కడ ఉండటం లేదు. ఇది ఎందుకు అంటారు ఒక్కసారి? అది కరెక్ట్ కాదు తల్లి. ఎందుకంటే ఇప్పుడు మీరు భారతదేశం తప్ప మీరు యూరప్ కానీ, అమెరికా కానీ, జపాన్ కానీ, డెవలప్డ్ కంట్రీస్ ఎక్కడన్నా వెళ్తే బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లో అన్నిట్లో గుండెకి షాక్ ఇచ్చే మిషన్లు ఉంటాయి. సో జపాన్ రైల్వే స్టేషన్లో పెడతాడు. చిన్న చిన్న రైల్వే స్టేషన్లో కూడా గుండెకి షాక్ ఇచ్చే మిషన్లు జపాన్లో చూశాను, యూకేలో చూశాను, యూఎస్లో చూశాను. సో సిపిఆర్ రాదు అంటే అది యాజ్ ఎ సొసైటీ మన పిల్లల్ని మన పాపని మనం ట్రైన్ చేసుకోలేకపోతున్నాము, అది మన వైఫల్యం. సిపిఆర్ చేస్తే మీరు చెప్పిన వాళ్ళు అందరూ బతుకుతారు, అనుమానం లేదు దాంట్లో. అన్లెస్ ఇప్పుడు బొర్రలో రక్తస్రావం వచ్చేసి ఇక సడన్గా మ్యాసివ్ బ్లీడ్ వచ్చి అది మనం చేయలేకపోవచ్చు. కానీ సిపిఆర్ ద్వారా ప్రాణాలు కాపాడవచ్చు, దీనిలో అనుమానమే లేదు. ఇప్పుడు ఆ డ్యాన్స్ చేస్తూ ఎగ్జాంపుల్ కావచ్చు, స్కూల్లో పడిపోయిన వాళ్ళ సిపిఆర్ కనుక చుట్టుపక్కల పిల్లలకు చేయగలిగితే వాళ్ళకి వచ్చినట్లయితే పిల్లలు కాపాడేవాళ్ళు, అనుమానం లేదు దానికి. ఎందుకు? ఒకవేళ గుండె 2 సార్లు కొట్టుకుంటూ ఉండొచ్చు కూడా, సరే షాక్ ఇచ్చే మిషన్ లేవు, కానీ వాళ్ళు సిపిఆర్ చేసినట్లయితే, ఎఫెక్టివ్ సిపిఆర్ చేసినట్లయితే హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగితే చాలు, హాస్పిటల్కి షాక్ ఇస్తారు, బతుకుతుంది పిల్ల. సో ఇది మనం నేర్పాల్సిన స్కూళ్ళలో, కాలేజీల్లో సిపిఆర్ ఎలా చేయాలి అనేటటువంటిది నేర్పడం అనేది చాలా 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 అవసరం. సో ఫైనల్లీ అంటే వ్యూవర్స్ చూస్తున్నారు వీడియో, అంటే ఇలాంటి సన్నివేశాలు చూస్తున్నప్పుడు భయం వేస్తుంది వాళ్ళకి, ఏ టైంలో ఎలా ఉంటుందో అనేది. అంటే హార్ట్ అటాక్స్ అనేవి పెద్దవాళ్ళకే కాదు పిల్లలకు కూడా వస్తున్నారు, ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు అనేసి. అంటే ఎమర్జెన్సీగా ఇలా ఏమైనా జరిగినప్పుడు ఎమర్జెన్సీ వాళ్ళు ఏం చేయాలనేది ఒకసారి ఫైనల్. మొదట ఎమర్జెన్సీ అవాయిడ్ చేయాలి. అంటే ముందు మన రక్తంలో కొలెస్ట్రాల్ ఎంత ఉంది అని మనం పరీక్ష చేసుకోవాలి. ప్రతి 6 నెలలకే పరీక్ష చేసుకుంటూ ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ అమెరికన్ కార్డియాలజీ వాళ్ళు, అంటే ఇది ఏహెచ్ఎస్ అంటారు, అమెరికన్ హార్ట్ అసోసియేషన్, ఏహెచ్ఏ, వాళ్ళు ఏమంటారంటే 18 ఏళ్ళు వయసు దాటిన ప్రతి అమెరికా పౌరుడు ప్రతి సంవత్సరము కొలెస్ట్రాల్ పరీక్ష చేసుకోవాలి అంటారు. ఒకవేళ మన ఇంట్లో షుగర్లు, బీపీలు ఉన్నాయి, హార్ట్ అటాక్ ఎవరిన పోయారంటే ఆ సంవత్సరంలో 6 నెలలు అవుతుంది. ప్రతి 6 నెలలకి రిస్క్ ఉన్నవాళ్ళు, అంటే మీరు చెప్పిన షుగర్, బీపీ ఉందా, స్మోక్ చేస్తున్నారా, లేకపోతే మీ ఇంట్లో ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చిందా, ఈ 4 కండిషన్స్ ఉన్న వాళ్ళు ప్రతి 6 నెలలకి కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకోవాలి. లేని వాళ్ళు సంవత్సరం ఒకసారి అన్నా చేయించుకుని చూసుకున్నట్లయితే ముందు నివారిస్తాం. హార్ట్ అటాక్ అంటూ వచ్చిన తర్వాత చిన్నదో అవ్వచ్చు, పెద్దదో అవ్వచ్చు, బతకపోవచ్చు, మన చేతుల్లో లేదు కదా. అవాయిడ్ చేయడం బెస్ట్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో వన్స్ హార్ట్ అటాక్ అంటూ వచ్చిందనుకోండి, ఫస్ట్ హార్ట్ అటాక్ అంటే వచ్చి చేతులు నొప్పి వస్తే ఎక్కడన్నా మనకి ఈజీగా దొరికే ఒక ఈసీజీ తీయించుకోండి. ఈసీజీ తీయించుకుంటే మీరు మొదటగా మీరు డాక్టర్ని సంప్రదించగలుగుతారు. ఒకవేళ ప్రాబ్లం ఉంటే త్వరగా ట్రీట్ చేసుకున్నట్టయితే మేజర్ హార్ట్ అటాక్ రాకుండా ముందే నివారించుకోగలుగుతారు. థ్యాంక్ యూ సార్.